అందరికీ నమస్కారం అండి. కథ పేరు ఏడు రంగుల వాన. రాసిన వారు ముక్కామల జానకిరాము గారు. చదువుతున్నది పద్మావతి. వర్షిత్, ప్రకృతి ఇద్దరూ మంచి స్నేహితులు. వేసవి సెలవులు కావటంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు. ఇంట్లో టీవీ చూద్దామంటే నాన్న తిడతాడని భయం. బయటికెళ్ళి ఆడుకుందామంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయని అమ్మ బయటికి వెళ్ళనీయటం లేదు. సాయంత్రం 6 తర్వాతే ఆడుకునే సమయం, అది కూడా 1 గంట మాత్రమే. సాయంత్రం కాగానే వీధిలో ఉన్న అరుగు మీద కూర్చొని వర్షిత్, ప్రకృతి ముచ్చట్లు పెడుతూ ఆటలు ఆడుతూ గడిపేవారు. ఒక్కొక్కసారి ఆటలు ఆడుతూ ఊరును దాటి అడవికి చేరేవారు. అక్కడ పక్షుల చప్పుళ్లతో చల్లని గాలికి ఎగిరి గంతులేస్తూ మైమర్చిపోయేవారు. ఇక్కడ ఇంత చల్లగా ఉంది, మరి మన ఊర్లో ఎందుకు లేదు అని వర్షిత్ సందేహంగా ప్రకృతిని అడిగాడు. ఓ అదే, మొన్న మన మాస్టర్ చెప్పారు కదా, మన చుట్టూ చెట్లు ఉంటే చల్లని గాలి వస్తుంది, వర్షాలు కూడా పడతాయి అని వర్షిత్ వైపు చూస్తూ అన్నాడు ప్రకృతి. ఇద్దరు చీకటి పడేలోపు ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు సాయంత్రం ఇద్దరు అడవికి చేరుకున్నారు. అప్పుడే సన్నని వర్షపు జల్లు మొదలైంది. ఆకాశంలో ఇంద్రధనుసును అందుకోవటానికి ఇద్దరు ఎగురుతున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా వర్షిత్కి రెక్కలొచ్చాయి. ఆనందంతో పైకి ఎగిరి మబ్బులను దాటుకొని ఇంద్రధనుసుపై వాలాడు. అక్కడ వనదేవత ప్రత్యక్షమైంది. ఆ దేవత వర్షపు జల్లులో తలతల మెరిసిపోతోంది. వర్షిత్, ఇట్రా, ఎలా ఉంది ఆకాశంలో అని అడిగిందా వనదేవత. చాలా ఆనందంగా ఉంది, నమ్మలేకపోతున్నాను అని తన రెక్కలను చూసుకుంటూ చెప్పాడు. ఇంద్రధనుస్సును చూడటమే కానీ ఇలా ఇంద్రధనుస్సుపై నిలబడటం చాలా సంతోషంగా ఉంది. కానీ కింద నా మిత్రుడు కూడా ఉన్నాడు, వాడిని కూడా పైకి తీసుకురండి అని వినయంగా వనదేవతను కోరాడు వర్షిత్. అలాగేనంటూ ప్రకృతిని కూడా పైకి తీసుకొచ్చింది. ఇద్దరూ చాలాసేపు ఇంద్రధనుస్సుపై ఎగిరి గంతులేస్తూ ఆటలాడారు. నాకు చిన్నప్పటి నుండి 7 రంగులతో కురిసే వానను చూడాలని కోరిక అని వనదేవతతో చెప్పాడు వర్షిత్. నీ కోరికను నేను తీరుస్తాను, కానీ నాది ఒక షరతు అన్నది వనదేవత. కాసేపు ఆలోచించి సరే చెప్పండి అని తలూపాడు వర్షిత్. మీరిద్దరూ ప్రతి పుట్టినరోజుకి కొన్ని మొక్కలు నాటాలి అన్నది వనదేవత. ఓ ఇంతేనా, తప్పకుండా నాటుతామని మాటిచ్చారు ఇద్దరు. చూస్తుండగానే ఆకాశమంతా ఇంద్రధనుస్సు పరుచుకుంది. వావ్, భలే భలే అంటూ చిందులేశారు. మమ్మల్ని కిందకి పంపండి, మేము 7 రంగుల వానను చూస్తామని వనదేవతను కోరారు. వెంటనే ఇద్దరూ కిందకు వచ్చారు. వర్షం 7 రంగులతో కురవసాగింది. ఆహా, 7 రంగుల వాన అని గట్టిగా అరిచాడు వర్షిత్. పక్కనే ఉన్న అమ్మ, ఏంటి వర్షిత్, ఏమైందిరా అలా కలవరిస్తున్నావు అని అడిగింది. అని తట్టింది. వెంటనే మెలకువలోకి వచ్చిన వర్షిత్కు ఇది కళ అని అర్థమైంది. కానీ కళ వర్షిత్కి బాగా నచ్చింది. తెల్లారి తనకు వచ్చిన కళను అమ్మకు, ప్రకృతికి చెప్పాడు. ఆ సంవత్సరం నుండి ప్రతి పుట్టినరోజుకి ఇద్దరు మొక్కలు నాటటం మొదలుపెట్టారు. వనదేవత చాలా సంతోషించింది. కథ సమాప్తం.